హలో బెస్టీస్. సో ఇవాళ అయితే ట్యూస్డే అనమాట. టైం ఎగ్జాక్ట్లీ 4:27 AM అయ్యింది. నేను డాడీ అయితే మోస్ట్ పవర్ఫుల్ అండ్ ట్రస్టెడ్ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. అట్లనే పెట్రోల్ వేయించుకొని బయలుదేరిపోయామన్నమాట డాడీ నేను. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే మోస్ట్ ఆఫ్ దెమ్కి ఈ గుడి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య అయితే చాలా ఫేమస్ అయిందన్నమాట. టెంపుల్ పేరు వచ్చేసి శక్తిపీఠ కాటేరమ్మ అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మార్నింగ్ బూస్టర్ వచ్చేసి మనకి టీ అండ్ కాఫీ కాబట్టి డాడీ అయితే కాఫీ తాగేశాడు. మనకి అవన్నీ పడవు. సో ఇంకా తాగాక స్టార్ట్ అయిపోయాము. అర్లీ మార్నింగ్ అయినా కూడా ఈ లారీ వాళ్ళు అయితే నాదే రోడ్ అనేసి జోరుగా వెళ్ళిపోతారనమాట. ఆ పక్క ఈ పక్క కూడా చూసుకోకుండా. చూస్తున్నారు కదా, అర్లీ మార్నింగ్ అయినా కూడా ఎంత గాడీలు ఎట్లా పోతున్నాయి అనేసి హైవే పైన. ఇంకా వెళ్తూనే ఉన్నాము. నాకైతే ఎంత దూరం రా అనిపించింది. మేమున్న లొకేషన్ దగ్గర నుంచి అయితే దూరమే అనమాట. ఇదో చూస్తున్నారు కదా, మార్కెట్ అంతా క్రాస్ చేయాలి. అర్లీ మార్నింగ్ మన రీటైల్ షాపర్స్ అంతా వచ్చి ఇక్కడ మార్కెట్లో తీసుకొని వెళ్తారు. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అన్నీ తీసుకెళ్తుంటారనమాట. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ కూడా అర్లీ మార్నింగ్ ట్రాఫిక్ అంటే చాలా హెడేక్. అయినా కూడా వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్తున్నారు అనమాట. మా రీటైల్ షాపర్స్ అంతా అర్లీ మార్నింగ్ వచ్చే తీసుకుంటారు. టైం అయితే 5:17 అయింది. ఇంకా వెళ్తున్నాము. ఎంత దూరం రా అనిపిస్తుంది వెళ్తూ ఉంటే. కానీ అక్కడికి పోయాక ఒకసారి దర్శనం అయ్యాక మనకి అలా టయర్డ్ అనేది అనిపించదు. ఇంకా ఫైనల్ అయితే గుడికి రీచ్ అయిపోయాము. పార్కింగ్ టికెట్ అయితే తీసుకొని గాడి పార్క్ చేయడానికి వెళ్ళాము. టెంపుల్కి రీచ్ అయ్యేలోపు అయితే టైం 5:46 అయింది. స్టార్ట్ అయింది అయితే 4:27కి. చూస్తున్నారు కదా, అంత మార్నింగ్కి ఎంత రష్ ఉందనేసి. ఇక్కడ పట్టిన జనాలే. పార్కింగ్ స్లాట్స్లో కూడా ఫుల్ కార్లు అనమాట. ఎక్కడెక్కడి నుంచో దూరంగా అమ్మవారిని నమ్ముకొని అయితే జనాలు వచ్చారు. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. అమ్మ శక్తిపీఠ అని రాస్తున్నారు. ఇంకా అది మనకి ఎంట్రన్స్, గుడి లోపలికి ఎంట్రన్స్. ఇక్కడైతే క్యూ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు చూస్తున్న జాగా అయితే అమావాస్య అప్పుడు భక్తులందరూ అక్కడ వచ్చి స్టే చేస్తారనమాట. ఇంకా ఆ క్యూ అంతా దాటుకొని వచ్చినామంటే చూస్తున్నారు కదా స్టాచ్యూ, అమ్మవారు ఎంత పవర్ఫుల్గా ఉంది అని. ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోయాం నేను డాడీ. జనాలు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. మన తిరుపతి లెక్కనే చాలా క్యూస్ ఉన్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి పోవాలన్నమాట. మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా దర్శనం అయితే అవుతుంది. చాలా టర్న్స్ ఉన్నాయండి. ఫస్ట్ అక్కడి ఇంకా ఇక్కడ వరకు చాలా ఉన్నాయి. ఇంకా క్యూ అయితే హాల్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఎవరికి ఏం కష్టాలు ఉన్నాయో అవన్నీ ఎత్తుకొని వచ్చి ఇక్కడ పిన్ చేస్తారనమాట. ఎంతోమంది ఎన్నో లెటర్స్, ఫొటోస్ ఎన్నో చాలా వేస్తున్నారు. ఇంకా క్యూలోనే అలానే వెళ్ళి నేను డాడీ టెంకాయ అయితే తీసుకున్నాము అమ్మవారికి కట్టడానికి. మనకి ఒక్క టెంకాయ అయితే 300 రూపీస్ పడుతుంది కాస్ట్. ఇంకా దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాము నేను డాడీ. అక్కడ మెయిన్ గర్భగుడి దగ్గర వీడియో తీయడానికి కుదరలేదు, బట్ స్టిల్ ట్రై చేసా. చూస్తున్నారు కదా ఈ వాల్ని. అక్కడైతే మనం కాయిన్ అంటించినప్పుడు ఆ కాయిన్ కనుక అంటుకుంటే మనం అనుకున్నదే అవుతుందంట. అది అక్కడ వాళ్ళ నమ్మకం. ఇంకా అదంతా అయిపించుకొని బయటకు వచ్చేసాము నేను డాడీ. మీరు ఇక్కడ చూస్తున్న కౌంటర్ అయితే మనం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తే మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుందన్నమాట. నిమ్మకాయ దీపాలు, మట్టి దీపాలు అన్నీ వెలిగించేవాళ్ళు ఇక్కడ వెలిగించి స్టాచ్యూ ముందు అక్కడే అమ్మవారికి అయితే తిప్పుతారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, లాక్ వేస్తున్నారు. లాక్స్ వాళ్ళ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే అలా లాక్స్ వేస్తారు. ఇంకా దీపాలు అవి ముక్కొని ఉండే వాళ్ళైతే ఇక్కడ ముక్కుంటారనమాట అమ్మవారి దగ్గర ఆపోజిట్లో. ఇక్కడ మీరు చూస్తున్న టెంకాయలు అయితే ఇందాక నేను తీసుకున్నాను కదా, ఆ టెంకాయలు
మనం ఎన్ని చుట్లు తిరగాలంటే అన్ని చుట్లు తిరిగి అక్కడ ఉన్న కొమ్మలకి మనం కట్టాలన్నమాట. జనాలు ఎంత ఫాస్ట్గా ఒక్కరిద్దరు కాదు, ఎంతోమంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారనమాట. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా పైన తిరిగే వాళ్ళు పైన తిరుగుతున్నాడు. అక్కడ రష్ తట్టుకోలేక చాలామంది వరకు అయితే కింద తిరుగుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ పైనకి వచ్చేసాను అనమాట కట్టడానికి. జనాలు ఎలా ఫాస్ట్గా తిరుగుతున్నారంటే నేను ఇలా కూడా ఉంటుందా డాడీ చెప్తే నేను నమ్మలేదు, ఇంతమంది జనాలు వస్తారంటే. చూస్తున్నారు కదా ఎంత జనాలు, ఓ మై గాడ్, వస్తూనే ఉన్నారు. ఇక్కడ తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. క్యూ అయితే అక్కడ క్యూలో కూడా ఉన్నారు. చెట్టు చుట్టూ తిరగలేని వాళ్ళు చూస్తున్నారు కదా, ఆమె తిరుగుతున్నట్టు ఒక కొమ్మకు మాత్రమే తిరగచ్చు. ఇక నేనైతే ఈడ టెంకాయ కట్టేసాను అనమాట. ఆ తర్వాత టెంకాయ కట్టాక నేను డాడీ అయితే అమ్మవారికి ముక్కొని ఇంకా బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదా, అక్కడ తిరిగేసి వచ్చి ఇంకా మళ్ళీ పార్కింగ్ స్లాట్ దగ్గర నడుచుకోవాలంటే చాలా కష్టము. చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇంకా జాగాలో గాడీలు అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి. చాలా పెద్ద పార్కింగ్ స్లాట్ అన్నమాట టెంపుల్ కోసం అనేసి. ఇంకా చూస్తున్నారు కదా, ఫుల్ మామిడి చెట్లు, క్లైమేట్ అయితే చాలా బాగుంది. సేమ్ మన ఆంధ్ర లెక్క ఉంది. రోజ్ చెట్లు. మీరు కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే తప్పకుండా టెంపుల్ అయితే విజిట్ చేయండి. చాలామంది నా దగ్గర చెప్పినారనమాట, ఈ టెంపుల్కి అయితే వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయని. అవన్నీ ఎందుకు మా ఇంట్లో వాళ్ళే చెప్పారనమాట, మమ్మీ డాడీ. చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంట. ఇంకా వెళ్ళేటప్పుడైతే నేను డాడీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళేలోపు అయితే చాలా లేట్ అయింది. ఇంకా మనకు తెలిసిందే కదా, ట్రాఫిక్ చాలా ఉన్నింది. నేనైతే నిద్రపోయేసాను. మళ్ళీ లేచి చూసేలోపు ఇంకా వెళ్తూనే ఉన్నాం. చాలా ట్రాఫిక్ ఎలాగోలా తప్పించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం.